వాటిల్లు. ఇంజనీరింగ్ పిల్లల భవిష్యత్తును తన ఆర్థిక దాహానికి యూనివర్సిటీ పేరుతో వెబ్ ఆప్షన్ తీసివేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏపీ ఎంసెట్ లో మంచి ర్యాంకు వచ్చింది, మంచి కాలేజీ వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న పిల్లలకు నిరాశ మిగిల్చిన గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నప్పటికీ ఫ్యాకల్టీ బాగుండడంతో చాలా మంది విద్యార్థులు జీవీపీ కాలేజ్ని వెబ్ ఆప్షన్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం గత కొంతకాలంగా జరుగుతున్న విషయం. ఇంజనీరింగ్ కాలేజీకి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినప్పటికీ బాగా చదువుకునే పిల్లలు, మంచి ర్యాంక్ వచ్చిన పిల్లలకు ఇక్కడ సీటు వస్తే చాలని మంచి ఫ్యాకల్టీ ఉండడంతో ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక కొసమెరుపు ఏమిటంటే, ఇంజనీరింగ్ కాలేజీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకపోయినప్పటికీ యూనివర్సిటీగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు ఈ కాలేజీ సీటు రాదు అని తెలియడంతో ఎంతో నిరాశకు గురవుతున్నారు. ఈ విషయంపై ఒక తండ్రి కాలేజీ వారిని సంప్రదించగా వాళ్ళ మాటల్లోనే విందాం. మేడం, ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ లో మనకి జీవీపీ కనపడట్లేదు ఏంటి మేడం? ప్రాబ్లం ఏంటి మేడం? ప్రాబ్లం కాదండి, యూనివర్సిటీ అవుతుందని ఎంసెట్ లో తీసేశారు. అవును, అవుతాది అనే ముందు అవ్వకముందే తీసేస్తే మరి ఎలా మేడం? మా కాలేజీ సీట్ కోసం, ఆ కాలేజీ కోసం 2 సార్లు వచ్చాము మీ కాలేజీకి. మా పాపకు మంచి ర్యాంక్ వచ్చింది మేడం. 2 సంవత్సరాల నుంచి మేము యూనివర్సిటీ అవుతుందని చూస్తున్నామండి. అవును, అవుతుందని చూస్తున్నారు, కరెక్టే మేడం. మీకు యూనివర్సిటీ వస్తే మీకు మంచిదే. మరి మా పాప పరిస్థితి జీవీపీలో జాయిన్ చేద్దామని. పరిస్థితి కోసం మేమేం చేస్తాం సార్? అవును, మీ మీరు డిస్ప్లేలో లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మేడం. అవును, ఇప్పుడు డిస్ప్లేలో మాది యూనివర్సిటీ అవుతుందని మేము పేరు తీసేసాం. యూనివర్సిటీ అడ్మిషన్ లో చేసుకుంటాం సార్ ఈ సంవత్సరం. అవ్వకముందు యూనివర్సిటీ తీసేస్తే అది అవుతుంది, అవదా? మేమెంత పేరు తీసేసి లాస్ అయిపోరు కదండి. అలా కాదు మేడం, అవుతుంది కరెక్టే. అవుతుంది అని ముందే తీసేయడం కరెక్ట్ కాదు కదా మేము అంటున్నాను. ఆహా, ఇంచుమించు అయిపోయినట్లే, ఆర్డర్ రావాలంతే. అవును, ఆర్డర్ రాకముందే ఇప్పుడు గ్రీవెన్స్ ఇందులో తీసేశారు కదా. సరే అయితే నేను మేడం తీసేశారు సార్. మాకు 2 ఏళ్ళ నుంచి అది అవుతుందనే చూస్తున్నాం. ఇప్పుడు ఎంసెట్ లో పెడితే మరి రేపు ఆర్డర్ వచ్చిన తర్వాత మేము అడ్మిషన్ చేసుకోవడం అవ్వదు కదా. అందుకని అది పార్టిసిపేట్ చేయట్లేదు ఈ సంవత్సరం. అది అవును, ఆర్డర్ రాకముందు మీరు పార్టిసిపేట్ చేయకుండా అలాగా చేయొచ్చా? చెయ్యొచ్చు. ఓ, అంటే మీ విల్లింగ్ బట్టే ఉంటుంది, గవర్నమెంట్ మన యూనివర్సిటీ బేస్ మీద ఏది ఉండదు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి యూనివర్సిటీకి రిప్రజెంటేషన్ ఇస్తే దాని ప్రకారం చేస్తారు. అదే యూనివర్సిటీ వాళ్ళు చెప్పినా మనం చేయవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు అందరూ అప్రూవల్ ఇస్తే కదా చేస్తారు. అవును మేడం, అప్రూవల్ ఇస్తారంటే యూనివర్సిటీ ఆర్డర్ రాకుండా మీరు తెలియదు సార్, అవన్నీ మాకు తెలియదు. ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకొని ఏం చేశారో అది ఇప్పుడైతే ఎంసెట్ కి పార్టిసిపేట్ చేయట్లేదు. యూనివర్సిటీ అవుతుంది. ఎవరికన్నా ఇదేంటంటే ఈ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నెక్స్ట్ వీక్ 1 వీక్ 10 days పడుతుంది, వెబ్సైట్ లో పెడతారు, చూసుకోమని చెప్పి. అవును, రేపటితో కౌన్సిలింగ్, వెబ్ కౌన్సిలింగ్ లాస్ట్ అంటే మీరు 1 week లో పెడతామంటే ఉపయోగం ఏముంది మేడం? కాదు, వెబ్ ఆప్షన్స్ లో మిగతా పెట్టుకుంటారండి ఈ కాలేజ్ మానేసి. మేము ఆ కాలేజ్ జాయిన్ అవుదామనే ఉద్దేశంతోనే కదా మేము పెట్టి ట్రై చేస్తున్నాము అనుకుంటే మేము ఏం చేస్తాం సార్? అవును, మీకు నేను ఒక మాట అడుగుతున్నాను. మీకు యూనివర్సిటీ అవ్వకముందే, ఆర్డర్ రాకముందే మీరు వెబ్ ఆప్షన్ లో తీసేయడానికి మీకు రైట్ ఏముంది అని అడుగుతున్నాను. అది మాకు తెలియదు సార్, మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. వాళ్ళ మాటల్లో మనకి అర్థమైనది ఏమిటంటే, యూనివర్సిటీగా గుర్తింపు రాకపోయినప్పటికీ ఎంసెట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్ లో తీసివేయడం అనేది, వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నట్లుగా తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులకు విద్యను అందించడమే కాదు, పూర్తిగా ఆర్థిక సంపాదనే లక్ష్యంగా నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ యూనివర్సిటీ ఆదేశాలతో పనిచేయవలసిన ఇంజనీరింగ్ కాలేజీలు స్వతహాగా నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుంది. అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వీళ్ళు చేసే పనులకు విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం? దీనికి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం.